హలో ఫ్రెండ్స్, సూపర్ స్టార్ కృష్ణ సత్యనారాయణ టైటిల్ రోల్స్లో నటించినటువంటి ఒక సూపర్ హిట్ సినిమా మామ అల్లుళ్ళ సవాల్. ఇది డైరెక్ట్గా 4 సెంటర్లో 100 రోజులు అడగా 50 రోజుల డైరెక్ట్ సెంటర్లు 12 సెంటర్లు ఉన్నాయన్నమాట. విజయవాడ, గుంటూరు, నెల్లూరు, హైదరాబాదు 100 డేస్ సెంటర్లు కాక గుంటూరులో 100 రోజులకి పైగా ఆడగా 3,92,400 రూపాయలు కలెక్ట్ చేసి దద్దరిల్లిందనమాట గ్రాస్ అక్కడ. 1980లో రిలీజ్ అయింది ఈ సినిమా ఏప్రిల్ 10న. ఇక ఏలూరులో అయితే 1,59,525 రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా మనకి సూపర్ స్టార్ కృష్ణ గారు దాదాపు 350 సినిమాలు పైగా నటించారని తెలుసు. అందులో మన కేఎస్ఆర్ దాస్ గారి కాంబినేషన్ అంటే సూపర్ హిట్ కాంబినేషన్. నాకు తెలిసి 1980లో ఒక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో అత్యద్భుతంగా సెంటిమెంట్ రంగరించిన సినిమాల్లో నెంబర్ 1 స్థానం అలరించేది ఈ మామ అల్లుళ్ళ సవాల్. సవాల్ మామ అల్లుళ్ళు. ఈ టైటిల్ విని లోపలంతా ఫుల్ డిష్యూమ్ ఫైటింగ్లో ఉంటాయి అనుకుంటారు, కానీ కనీసం 4-5 సార్లు కంటతడి పెట్టించే సన్నివేశాలు. ఇప్పుడంటే బాగా బండబారిపోయినాయి, కానీ మనందరి మనసులు కానీ మనుషులు కానీ అప్పట్లో సినిమా స్క్రీన్ మీద హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏడ్చారంటే థియేటర్లో కూడా ఏడ్చేవాళ్ళు. అంటే అవి అంత చక్కగా ఉండేవి. మన మనుషులకు వేరే ఎంటర్టైన్మెంట్ లేక అది కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు. టక్కర దొంగ చక్కన చుక్క అనే ఒక సినిమాతో మన కేఎస్ఆర్ దాస్ కృష్ణ గారి కాంబినేషను మొదలుగాక దాదాపు 35 సినిమాలు వీళ్ళిద్దరి మధ్య సాగాయనాలి, లేదంటే 40 కానీ. 44 ఏళ్ళు అయింది ఈ మామ అల్లుళ్ళ సవాల్ రిలీజ్ అయ్యి. మన మిత్రులు రాజేంద్ర ప్రసాద్ గారు పదే గుర్తు చేసిన సందర్భంలో ఒక 2 రోజులు లేట్ అయినా కూడా ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఇందులో కృష్ణ లాయర్గా, ఆయన మేనబావ అంటే అక్కని పెళ్లి చేసుకున్నటువంటి సత్యనారాయణ గారు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో ముందు డిఎస్పీగా తర్వాత ఎస్పీగా మారుతారు, ఆయన నటించారు. కృష్ణ గారు తన అక్క కూతురు అయినటువంటి శ్రీదేవి గారిని పెళ్ళాడతారు. ఇందులో లవ్కి ప్రాధాన్యత ఏం లేదు, డైరెక్ట్గా పెళ్ళే చేసేసుకుంటారు ఇక్కడ. అయితే ఒక స్విమ్మింగ్ సూట్లో శ్రీదేవి గారిని ఎత్తుకున్న ఫోటో ఒకటి చాలామందిని అప్పట్లో ఆకర్షించుంటుంది. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు. కృష్ణ గారు ఒక షార్ట్ వేసుకొని ఉంటారు ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర. బహుశా యూత్ కోసం కేఎస్ఆర్ దాస్ గారు వేసిన జిమ్మిక్ అయి ఉంటుంది ఆ ఒక్క సీన్. ఇక మిగిలిన పాత్రలో జమున కృష్ణ గారు అక్కగా, చంద్రమోహన్, నిర్మల గారు అంటే నిర్మలమ్మ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, అల్లూరు రామలింగయ్య, రమాప్రభ, జయమాలని, ప్రభాకర్ రెడ్డి సింగిల్ హ్యాండ్తో దేశాన్ని కొడతాను బావా అనే ప్రభాకర్ రెడ్డి గారు మెయిన్ విలన్. అయితే ఆయన సాత్వికంగా కనిపిస్తూ చివరిలో తన అసలు రూపం ప్రదర్శిస్తారు. ఎండి సుందర్ గారు దీనికి కథ అందించారు. జంధ్యాల గారి సంభాషణలు ఆకట్టుకుంటాయి. బహుశా కేఎస్ఆర్ దాస్ జంధ్యాల కాంబినేషన్ అంటే అది ఒక మిక్స్డ్ ఎలిమెంట్ బయటకు వస్తుందనుకుంటే ఒక సూపర్ హిట్ సినిమానే వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి ప్రారంభ సన్నివేశాలు ఎంత ఆకట్టుకుంటాయంటే, రంగనాథ్ గారు, కృష్ణ గారు స్నేహితులు ఇద్దరు బైక్ మీద వెళ్తూ పాడే పాట ఒకటి ఉంటుంది. ఒకనాటిది కాదు వసంతం, విడిపోనిది మా అనుబంధం అంటూ చక్కని భావాలు ప్రదర్శిస్తూ హుందాయిన నటన కేరాఫ్ అయిన రంగనాథ్ గారు ఎంతో ఆత్మీయంగా కనిపిస్తారు కృష్ణ గారు ఈ సినిమాలో. అయితే వీరిద్దరి స్నేహం మీద బీద గొప్ప అనే తారతమ్యం చూపిస్తూ శేషు అనే ఇంకొక యూత్ బాయ్ ఈసడిస్తూ ఎద్దేవా చేస్తూ మాట్లాడతాడు. ఒక్కసారంటూ ఒక్కసారంటూ అతనికి డబ్బులు ఖర్చు పెట్టడం, బట్టలు కొనిచ్చడం మానేసి ఇక నీ చుట్టూ తిరుగుతాడేమో అంటూ మనసు విరిచేలా మాట్లాడటంతో రంగనాథ్ గారు పాపం మనసు నొచ్చుకొని ఆ రూమ్ ఖాళీ చేసి తన ఊరు వెళ్ళిపోతారు. కృష్ణ గారు రంగనాథ్ గారితో తనకున్న అనుబంధాన్ని, వారిద్దరి మధ్య ఉన్న ఆత్మీయతను గుర్తు చేసుకుంటూ, అంటే ఫ్లాష్ లాగా వచ్చిపోయే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల మధ్యనే రంగనాథ్ గారికి వెతుకుతూ మన రైల్వే స్టేషన్లో రైల్లో కూర్చున్నటువంటి అతన్ని చూస్తారు. అతనికి వెళ్ళిపోతున్నప్పుడు గుర్తుగా తన మెడలో ఉన్న బంగారు చైన్ ఇస్తారు. కృష్ణుడికి కుచేలుడు ఇస్తున్నట్టుగా రంగనాథ్ గారు తన చేతికొన్న వాచ్ గిఫ్ట్గా ఇస్తారు. అక్కడితో రంగనాథ్ గారి క్యారెక్టర్ ముగుస్తుంది. ఆ తర్వాత టైటిల్స్ పడితే కృష్ణ గారు లాయర్గా తన ప్రతిభా పాఠవాలు నిరూపించుకుంటున్న సన్నివేశాలతో సినిమా అసలు కథ ప్రారంభమవుతుంది. ఇక్కడే తాను ఒక ప్రదేశానికి వెళ్ళి వస్తున్నప్పుడు నిర్మలమ్మ గారు కనిపిస్తారు. తన బాబుకి ఉద్యోగం కావాలి, తన అబ్బాయికి ఉద్యోగం కావాలి, దానికోసం ఎంతో అల్లాడుతున్నాడంటూ.
ఈ సందర్భంలో ఒక వ్యక్తి ఆమెను తోసివేయగా కృష్ణ గారు వచ్చి కాపాడి తన వెంట తీసుకెళ్తారు. ఎక్కడున్నాడమ్మా మీ పెద్ద బాబు, నేను అతనికి ఉద్యోగం ఇప్పిస్తాను అని. చాలామంది ఇలానే అన్నారంటూ చూపిస్తూ చివరికి శ్మశానానికి తీసుకెళ్తుంది. అక్కడ శ్మశానంలో తన కొడుకు చనిపోయి ఉన్నాడన్న విషయాన్ని గ్రహించలేని ఆ పిచ్చి తల్లి అంటే నిర్మలమ్మ గారు కృష్ణ గారికి ఈ విషయాన్ని అర్థమయ్యేలాగా చేస్తారు. అక్కడికి చంద్రమోహన్ గారు వస్తారు, ఆ చనిపోయిన వ్యక్తి తాలూకు తమ్ముడుగా. వారి ఇంటి దగ్గర దాకా దిగబెడతాను అంటే, లేదు ఈ అమ్మ బాధ నన్ను కదిలించి వేసింది, ఇంటి దాకా వస్తానంటే వెళ్తారు. అక్కడే నిశ్చేష్టులు అవుతారు కృష్ణ గారు. కరెక్ట్గా ఆ సీన్ ఫోటోల మీద ఆయన దృష్టి పడగానే మనం ఏదైతే ఊహిస్తామో అదే ఫ్లాష్ లాగా అక్కడ వేస్తారు, ఉరుములు మెరుపులు. ఎవరయ్యా అంటే రంగనాథ్ గారే ఆ ఫోటోలో ఉంది. ఉద్యోగం దొరక్క అల్లాడుతూ పాపం ఆయన అలా చనిపోయినప్పుడు ఆయన ఇచ్చిన బంగారు గొలుసు మాత్రం అలానే ఉంచుతారు. ఇదే ఈ సినిమా సీనే కథకు ఆయువు పట్టు అనమాట. ఎంత పేదరికంలో ఉన్నా కూడా చంద్రమోహన్ గారు ఆ బంగారు గొలుసుని అమ్మకుండా అలా ఉంచారు అంటే నువ్వెంత మంచివాడివో అర్థమవుతుంది, నేను నీకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ కృష్ణ గారు ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఒక ఉద్యోగంలో కుదురుస్తారు. ఇక్కడ ప్యారలల్గా మన సత్యనారాయణ గారు పటాపట్లాడిస్తుంటారు క్రిమినల్స్ని. ఈ క్రమంలో కొంత బెదిరింపులు కూడా ఎదుర్కొంటారు. అలానే ఇంట్లో చాలా సరదాగా తన బావమరిది మేనల్లుడు వరుసయ్యే ఆ తర్వాత అల్లుడైనటువంటి కృష్ణ గారిని ఒరే రాస్కెల్ అని పిలుస్తూ, ఆయనేమో బావా నీవు నాకు మామగారు అయినప్పటికి కూడా నన్ను రాస్కెల్ అనే పిలవాలంటూ రకరకాలుగా వారి నలుగురి మధ్య నడిచే సన్నివేశాలు మనల్ని చాలా ఆకర్షిస్తాయి. అట్ ది సేమ్ టైం మనం ఇన్నాళ్ళ తర్వాత ఆ సినిమాని కనుక చూస్తే 4 పాత్రలతో కనీసం ఒక అరగంట సినిమాని నడిపించారు. చాలామంది ఇది చూశారు కానీ గుర్తించరు. ఒక సత్యాన్ని మనం చూడొచ్చు యథాలాపంగా, అసలు విషయంగా ఆలోచించినప్పుడు నిజమే కదా అనిపిస్తుంది. ఇక్కడ ఒక కేసు విషయంలో తాను బయలుదేరుతున్న సమయంలో తిరిగి కృష్ణ గారికి నిర్మలమ్మ గారు వచ్చి నా కొడుకును కాపాడండి అంటే, అయ్యో గోపి కూడా అంటూ, అంటే గోపికి కూడా ఏమైనా అయిందేమనుకుంటే వెళ్తారు కృష్ణ గారు. వాస్తవానికి పోలీస్ స్టేషన్లో ఈ చంద్రమోహన్ గారిని వేస్తారు. తాను చెయ్యని నేరానికి ఆయన్ని అరెస్ట్ చేసినట్టు. అరెస్ట్ చేసింది ఎవరో కాదు, సత్యనారాయణ గారు. అక్కడి నుంచి సత్యనారాయణ గారేమో తాను పట్టుకున్నది దోషి అని, తన కెరీర్లోనే ఇంతవరకు ఏ నిర్దోషిని దోషిగా అరెస్ట్ చేయలేదని, ఓడిపోవటం అన్నది తన చరిత్రలో లేదని చెప్తూ ఉంటే కృష్ణ గారు కూడా ధీటుగా సమాధానం ఇస్తూ ఒక లంచ్ చేస్తున్న సమయంలో వాగ్వాదాన్ని చెలరేగుతుంది. అప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోతారు కృష్ణ శ్రీదేవి. ఈ సందర్భంగా కూడా సత్యనారాయణ గారు ఓ మై గాడ్ నా తల పగిలిపోతుంది, నాకేం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు రాజ్యం, ప్లీజ్ వాళ్ళని ఉండమని చెప్పు, నేను ఒక వెర్రివాడిని, వెర్రి ఆవేశంలో మాట్లాడుతున్నానంటూ ఒక తండ్రిగా కంటతడి పెట్టిస్తారు. శ్రీదేవి గారు నిజమే అని ఆమె ఉండబోతుందేమో అనుకునే లోపే తిరిగి జమున గారి క్యారెక్టర్ చేత మీరు ఈ పిల్లల్ని ఎందుకు బతికినట్టం, మన చేతుల మీద పెరిగిన పిల్లలకే ఇంత పట్టుదల రోషం ఉంటే మనకెంత ఉండాలి అంటూ వారిని వెళ్ళిపోయేలా చేస్తుంది. ఇది స్క్రీన్ ప్లేలో ఉన్న బ్యూటీ అనమాట. వాస్తవానికి అక్కడ ఎవరు తగ్గిపోబోతున్నారు, ఉండిపోబోతున్నారు ఇంట్లో అనుకునే లోపే అలాంటి డైలాగ్ వేయడం ద్వారా సినిమాని ముందుకు తీసుకెళ్తారు. అక్కడ ఒక ఫోన్ కాల్ వస్తుంది. నీవు ఎవరి గురించి అయితే వెతుకుతున్నావో ఆ అమ్మాయి ఆసుపాసులు నేను చెప్తాను అంటూ. అది ఎవరో కాదు, ప్రభాకర్ రెడ్డి గారు. ప్రభాకర్ రెడ్డి గారి వాయిస్ ప్రేక్షకులకు బాగా తెలుసు కాబట్టి క్లోజప్లో ఆయన ఉంగరాన్ని చూపిస్తూ చేసినా ఏం చేసినా ఆయనే విలనని అర్థమైపోతుంది. ఈ సినిమాలో కామెడీ పార్ట్ కోసం అని చెప్పేసి అల్లూరు రామలింగయ్య గారు ఎంతో రిచ్ ఫెలో అయినా కూడా వాల్ పోస్టర్లు అతికించగానే దాన్ని చించేసి తీసుకొచ్చి అమ్ముకునే క్యారెక్టర్లో కనిపిస్తారు. అతని వెంటబడి పోస్టర్లు అంటించే పోస్టర్ బాయ్గా సారథి చేసే హడావిడి మామూలుగా ఉండదన్నమాట. ఇలా రమాప్రభేమ అల్లూరు రామలింగయ్య కూతురు అయితే కృష్ణయ్య అంటే కృష్ణుడే వచ్చి తనను పెళ్ళాడుతూ ఉంటాడు అనే ఒక నమ్మకంలో బతుకుతున్నప్పుడు సారథి గారి చేత ఆమెకు ఒక డ్యూయట్ కూడా పెట్టారు కేఎస్ఆర్ దాస్ గారు. అది కూడా చాలా హుషారుగా సరదాగా జల్సాగా ఉంటుంది ఆ పాట. ఇది ఉపకథలాగా వెళ్తూ మనల్ని కాస్త ఎంటర్టైన్మెంట్గా దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు కృష్ణ గారికి వచ్చిన ఫోన్ కాల్ని ఆధారంగా చేసుకొని జయమాల్ని డ్యాన్సులు వేసే ఒక క్లబ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ తన తలంపుగానే ఒక హత్యా నేరంలో ఇరుక్కోవాల్సి వస్తుంది. ఎస్పీ క్యారెక్టర్లో ఉన్న సత్యనారాయణ గారు వచ్చేసి మూతి కాల్చుకున్నావు అనమాట, నీకు లేనిపోని డిటెక్షన్లు చేసి అని
ఎద్దేవా చేస్తూ అరెస్ట్ చేయబోతారు. కృష్ణ గారు తన చేతిలో ఉన్న గన్ను ఆయన చేతిలో విసిరేసేలా చేసి వెంటనే ఒక ఫోటో తీసి, మీ చేతిలో గన్ ఉంది, మీ ఎదురుగా శవ ఉంది, నా దగ్గర ఒక ఫోటో ఉంది, కాబట్టి మీరే హంతకులా అని చెప్పేసి నిజానిజాలు కోర్టులోనే తెలుసుకుందామంటూ వెళ్ళిపోతారు. ఇట్లా సాగుతున్న సమయంలో చివరికి క్లైమాక్స్లో ఈ సిలోన్ మనోహర్ అండ్ గ్యాంగ్ అంతా వచ్చేసి జమున గారు, శ్రీదేవి గారు, మరొక విషయం మర్చింది ఏంటంటే ఇక్కడ శ్రీదేవి గారు గర్భవతి అని తెలిసిన మరుక్షణంలోనే వాళ్ళు ఇంట్లోంచి రావడం జరుగుతుంది. ఆ తర్వాత శ్రీమంతం సన్నివేశం కూడా ఉంటుంది. సత్యనారాయణ గారు వచ్చేసి బయటే ఉండి చూస్తున్నప్పుడు శ్రీదేవి గారు తనకి సిగ్నేచర్గా ఇచ్చినటువంటి మేనరిజంతో హ్యాండ్స్ అప్ అని చెప్పేసి ఆయన్ని బెదిరించి చేతులు పైకెత్తిచ్చేలా చేసి ఇంట్లోకి పిలిపించుకొని ఆశీర్వదింపజేసుకుంటారు. అక్కడ కూడా సెంటిమెంటల్ సీన్స్ అనమాట. అంటే ఒక కమర్షియల్ క్రైమ్, అందులో కేఎస్ఆర్ దాస్ గారి సినిమాలో ఇంతటి సెంటిమెంట్ నాకైతే గుర్తున్నంత వరకు లేదు. అలా ఈ జమున గారిని, శ్రీదేవి గారిని ఈ సిలోన్ మనోహర్ అండ్ గ్యాంగ్ ఒకచోట బంధించి ప్రభాకర్ రెడ్డి గారికి ఆ విషయాన్ని చెప్పాలని జయశీల చేత చెప్పిస్తారు. ఆ సమయంలోనే కృష్ణ గారు ప్రభాకర్ రెడ్డి గారిని 4 షంటింగ్లు ఇచ్చేసి, నిజం చెప్పాలి, నువ్వు నిజం చెప్పకపోతే ఇప్పటికే నా మీద హత్యానేరం ఉంది కాబట్టి నేను వెరవను, నిన్ను కూడా మర్డర్ చేస్తాను అన్నట్టు చెప్తే ఆయన బయలుదేరబోతున్న సమయంలో ఈ సమాచారం రావడంతో అతను తిరిగి గ్రిప్పు తన వైపు వచ్చిందనుకొని కృష్ణ గారిని తీసుకొని ఆ విలన్ డెన్ దగ్గరికి బయలుదేరుతారు. ఇది క్లైమాక్స్ కాగా, క్లైమాక్స్ సీను నాకు చిన్నప్పటి నుంచి గుర్తుంది. కృష్ణ గారు తన ఒంటి మీద ఉన్నటువంటి కోటు తీసి ఈ ప్రసవ వేదన పడుతున్నటువంటి శ్రీదేవి గారికి కప్పుతారు. ఆ సీన్ బాగా గుర్తుంది నాకు. జమున గారు ఆ పిల్లాడు పుట్టబోయే బిడ్డ అరుపుని ఆపటం సాధ్యం కాదు కాబట్టి ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్చండి అని ప్రయాణించి ప్రభాకర్ రెడ్డి అండ్ గ్యాంగ్ వెతుకుతూ ఉంటారు. ఇక్కడ సత్యనారాయణ గ్యాంగ్ కూడా పోలీసులను వేసేసుకొని బయలుదేరుతారు. చివరికి ముఖాముఖి పోరులో ప్రభాకర్ రెడ్డి గారిని అటు ఆచంప కృష్ణ గారు, మరోవైపు సత్యనారాయణ గారు దర్దళ్ళాడిచ్చేసి క్లైమాక్స్లో విలన్లందరినీ పట్టిస్తారు. గోపి అంటే చంద్రమోహన్ గారు రిలీజ్ అవటం, నిర్మలమ్మ గారేమో నా బిడ్డని కాపాడావు, నీ మేలు మర్చిపోలేనండి అంటే రొటీన్గా కృష్ణ గారు చెప్పే డైలాగు నాదేమీ లేదమ్మా అంటూ ఉంటారు. చివరికి కైకాల సత్యనారాయణ గారు తన మీద మనవడు ఉచ్చబోసాడమ్మా అంటూ ఆనందంగా నవ్వుతున్న దృశ్యంతో సినిమా ముగుస్తుంది. ఈ సినిమాని కైకాల సత్యనారాయణ గారే సమర్పించారు. లక్ష్మీనారాయణ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద తీయడం జరిగింది. కుదరవల్లి సీతారామస్వామి గారు. ఇందులో మంచి పాటలు ఉన్నాయి. ఒకనాటిది కాదు వసంతం అనేది మనకి ఎప్పటికీ గుర్తుండిపోయే స్నేహ బంధాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసే పాట. ఇక చిటుక్కు చిటుక్కు, చక్కనమ్మ వచ్చింది, మంచితనానికి మాయన మమత, చక్కనైన మా కృష్ణయ్య అనేది ఒక కామెడీ సాంగ్. ఓ మండమేట మైరర్ అనేదేమో జయమాలిని గారి డ్యాన్స్ నెంబర్. ఇది మన మామ అల్లుళ్ళ సవాల్కి సంబంధించినటువంటి విశేషాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.